ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. బట్ రకరకాల హెయిర్ స్టైల్స్ ఇష్టపడతాం ఈ ఏజ్ లో. అలాంటిది ఎప్పుడు ఇలా గుండంటే కష్టంగానే ఉందా? కష్టమే, బట్ నేను మొన్నటి వరకు మళ్ళీ హెయిర్ తో ఒక 4 years కోవిడ్ అప్పుడు హెయిర్ తో స్టార్ట్ చేసి చాలా సినిమాలు చేశా. కిలాడి, భగవంత్ కేసరి, బాల్తేరు వీరయ్య, ఇంకొక 4-5 సినిమాలతో రిలీజ్ కున్నాయి హెయిర్ తో చేసా. బట్ ఏంటంటే ఎక్కువ ఆఫర్స్ ఇలాగే వస్తున్నాయి నాకు. అంటే ఇలా చాలా సినిమాలు వదిలేసి వచ్చింది. ఇప్పుడు ఈ లుక్కే కావాలి అంటే అరే మనం హెయిర్ తో ఇది చేస్తున్నాం కదా అంటే కాదండి ఆ లుక్ అయితే మేము అనుకుంటున్నాం అని ఇలా వదిలేసి తర్వాత నాకే అనిపించింది ఏంట్రా మనం సినిమాలు వదిలేయడం ఏంటి, దీని గురించి లేదు మన ప్రొఫెషనే అది, మన బ్రెడ్ అండ్ బటర్, వేరే బిజినెస్లు ఏం లేవు, సో దీని మీదే ఇది కాబట్టి అని చెప్పి వెంటనే ఇలా షేవ్ చేయగానే రవిబాబు అనే దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. క్యారెక్టర్ ఉంది మొన్న చేసాం, తను మెయిన్ క్యారెక్టర్ చేసింది. అవునులో నాకు ఎలాంటి క్యారెక్టర్ పడిందో ఇప్పుడు రవిబాబు అనే సినిమాలో అలాంటి క్యారెక్టర్ చేసింది. గుండె నువ్వే గీసేసుకున్నావా? అంతే నేనే ఇంట్లో షేవింగ్ గివింగ్ అన్ని నేనే. ఓకే, డైలీ గుండు చేయాల్సింది. ప్రో అయిపోయా. షూటింగ్ ఉంటే భలే కష్టంగా ఉంటది కదా ప్రో అయిపోవడం అంటే మనం చూసి నా ఫ్రెండ్స్ చాలా మంది ఏ సెలూనా పాడా మా బాత్రూమ్ లో మిర్రర్ డైలీ చేయాల్సిందేనా? కాదు, డైలీ అవసరం లేదు, 3-4 days ఒకసారి. ఓకే, 3-4 days ఒకసారి చేస్తా. మరి కంటిన్యూటీలు అలా ఉన్నప్పుడు మాత్రం ఎవ్రీడే చేయాల్సి వస్తుంది, ఎవ్రీ ఆల్టర్నేట్ డే అనే చేయాల్సి వస్తుంది. ఓకే, పాపం ఒక్కొక్క వైఫ్ కి ఎన్ని కోరికలు ఉంటాయి. మా ఆయన అబ్బాస్ హెయిర్ స్టైల్ అలా చూసేసింది కదా, అబ్బాస్ హెయిర్ స్టైల్ లో చూసిందిగా, చూడండి చూసి అప్పుడప్పుడు ఇప్పుడు ఆ దువ్విని చూస్తుంటే ఇప్పుడు వచ్చే ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా హెయిర్ డ్రైర్ జుట్టారు పెట్టుకుంటామని ప్రామిస్ గీతామాట నేను కంట్రోల్ అనుకుని వచ్చా. నేను రోజు ఏడిపిస్తా, మా ఇద్దరి మధ్య ఇలానే ఉంటుంది అనమాట. ఎవ్రీ సింగిల్ డే నేను ఏడిపించడమో తను నేర్పించడమో, వీఆర్ లైక్ దిస్ అంతే. సరదాగా జోకులు వేసుకోవడము, తిట్టుకున్నా కూడా ఇద్దరు ఒకవేళ ఒకళ్ళనొకళ్ళు చిన్నగా క్రిటిసైజ్ చేసుకున్నా కూడా ఇట్ ఇస్ లైక్ కంప్లీట్ అంటే జోవియల్ గానే ఉంటుంది. బట్ ఫస్ట్ లో మంచి క్యారెక్టర్స్ పడ్డాయి, లెంత్ క్యారెక్టర్స్ తర్వాత కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. 100% తగ్గింది, తగ్గించారు డైరెక్టర్స్ బికాస్ ఆఫ్ కథ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు మనం కావచ్చు. మామయ్య ఉంటే ఇంకొకలాగా ఉండేదేమో అని కొంతమంది అనుకుంటారు. అయి ఉండొచ్చు, ఎంత టాలెంట్ ఉన్నా గానీ ఆవగించేంత అదృష్టం కూడా ఉండాలి కదా. సో మన సపోర్ట్ ఉంటే అది వేరే ఇండస్ట్రీలో, మన సపోర్ట్ లేకపోతే మనం ఎదగాలంటే కష్టంగా ఉంటది కొంచెం. నేను ఈ రోజు మావయ్య సపోర్ట్ తో ఒక్క సినిమా కూడా చేయలే. ఇది జస్ట్ పేరు చాలు కదా. పేరు ఓకే, బట్ ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఇట్లా రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూలో కూర్చొని ఆయన అడిగారు ఏంటి మీ అల్లుడు కూడా ఇప్పుడు మంచి సినిమాలు చేస్తున్నాడు కదా అంటే అది మాత్రం ఆయన ఇదే, ఎక్కడ నేను ఎవరికి రికమెండ్ చేసి మా అల్లుడిని పెట్టుకోమని చెప్పలేదు, అతను సొంత దీంతోనే వచ్చాడు. సో నా ఫ్రెండ్స్ కూడా అందరూ అప్పుడు అన్న మాటలన్నీ అవును సినిమా చూసాక పిన్ డ్రాప్ సైలెన్స్ లో ఉన్నారు. ఇంత మెయిన్ క్యారెక్టర్ చేశాడు, అది పెద్ద హిట్ అవును, అప్పుడు అది బాగా పేరు తీసుకొచ్చింది. తర్వాత ఏం చేశానంటే ఇప్పుడు తర్వాత రాజా ది గ్రేట్ కానీ F2 ఇవన్నీ మంచి క్యారెక్టర్సే, అనిల్ రావిపూడి అని కూడా మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. తర్వాత ఏంటంటే హెయిర్ ఎప్పుడైతే మనం ఇన్ని సినిమాలు చేస్తాం కదా బోర్ కొడుతుంది జనాలకు కూడా, కొంచెం మార్చాలి అన్న ఇదిలో కోవిడ్ అప్పుడు హెయిర్తో చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు తగ్గినాయి. అంటే జనాలకి ఏంటంటే ఈ లుక్ గుర్తుండిపోయింది. అట్లా నేనే చెప్తాను కదా, సినిమాలు వదిలేసినవి ఉన్నాయి, ఇంకా మనం తప్పు చేయకూడదు. ఇప్పుడు ఇంకా వెరీ లేట్, ఇంకా తప్పు చేస్తే ఇంకా ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇప్పుడంతా మంచి మూవీస్ రిలీజ్ కి 4 సినిమాలు రెడీగా ఉన్నాయి. ప్రొడక్షన్ లో 2 సినిమాలు, ఒక వెబ్ సిరీస్. నౌ బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ వెరీ బిజీ.